ఆయన వేండ్రముతో లయమైపోతుంది. సముద్రం కూడా ఉండదు, పారిపోతుంది దేవుని సన్నిధిలో. అంతేకాకుండా దేవుని నామానికి వందనాలు. ఈ సృష్టిలో ఆయన చేసిన ప్రతి దానికి కూడా అంతముంది. అంతేకాకుండా మనిషి జననము ఉన్నది ఈ గ్రంథములో. మనిషి ఏ రీతిగా పుట్టాడు, ఏ రీతిగా జీవిస్తున్నాడు, తిరిగి ఎక్కడికి వెళ్తాడు, అసలు లోకానికి పాపం ఎలా వచ్చింది అనే సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినాయి. ఈ గ్రంథం అంతేకాకుండా ఈ మనిషి జన్మించిన మనిషి చనిపోవాలా, చనిపోయినాక ఎక్కడికి పోతాడు అన్న సత్యం కూడా ఈ గ్రంథములో సంపూర్ణంగా తెలియబడుతుంది. ఏ గ్రంథములో కూడా ఇలాంటి సత్యాలు లేవు. కనుక గ్రంథము పేరే పరిశుద్ధ గ్రంథము. మనిషి భవిష్యత్తు ఉంది, సృష్టి భవిష్యత్తు ఉంది, సృష్టి అంతముంది, మనిషి అంతము ఉన్నది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథమును చదివితే, అనుసరించితే, వింటే మనకి చాలా మేలు. నరులమైన మనకి చాలా చాలా మేలు. ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా, ఎంత మూఢులైనా కూడా త్రోవ తప్పకుండా నడుస్తారు ఈ పరిశుద్ధ గ్రంథము చదివితే. దీనిలో అంత జ్ఞానము విబడి ఉంది. కనుక దేవుని నామానికి స్తోత్రములు. ఈ గ్రంథములో వ్రాయబడిన మాటలను 2026 సంవత్సరముల క్రితము యేసు క్రీస్తు మానవుల పాపము కొరకు ఈ లోకములో జన్మించాడు. ఎందుకంటే దేవుడే నరుడై పుట్టునని ప్రవక్తలందరూ ప్రవచించారు. యేసుక్రీస్తు జననము ఈనాటిది కాదు. కొంతమంది ఎందుకంటే మేము అప్పకట్ట సువార్తకి వెళ్తున్నాం, ఆదివారం నాయన చనిపోయినాక వెళ్తుంటే లారీ ఎక్కాం. బస్సులు అంతగా రాకపోతే పుష్పొద్దున నేను ఎక్కాం. అయితే ఆయన అన్నాడు, మీరు ఈ దేశపు మనుషులు కాదు కదా, యెరూషలేములో దేవుడు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరు యెరూషలేము దేవుడు, మేము యెరూషలేము వారు అనుకుంటున్నావా? కాదు, ఆయన ఆది యందు ఉన్నాడు. భూమి రవ్వంతా లేనప్పుడే ప్రధాన శిల్పిగా ఆయన ఉన్నవాడు. 2000 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడంటే మానవుల పాపాలకు పరిహారము అవ్వటానికి, రక్తము సిందించటానికి శరీర మాంసంలో ధరించుకున్నాడు. కానీ ఆయన భూమి రవ్వంతా చేయక మునిపే ప్రధాన శిల్పిగా ఉన్న దేవుడయ్యా. ఆయన 2000 సంవత్సరాల క్రితం కాదు, అంతవరకు కూడా భూమి ఉంది కదా అని ప్రశ్న వేశాడు. ఉంది, భూమి ఉన్నది. ఆ దినాలలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడించుకుంటా వచ్చాడు. అయితే దేవుని నామానికి స్తోత్రములు. ఈ దినముల అంతమందు యేసుక్రీస్తు దేవుడు, ఎందుకంటే మానవుడు చేసిన పాపానికి మానవ రక్తమే అవసరం. ఎందుకు? రక్త ప్రోక్షణ లేదే పాప క్షమాపణ లేదనే సత్యాలు ఏ వేదమైనా చెప్పుచుంది. రక్తము, ఏ రక్తం అది? పశువుల రక్తం కదా, గొర్రెల రక్తం, తర్వాత ఎడ్ల రక్తం, కోడి దూడలు, మేకలు, వీటిని వధించి వాటి రక్తము తీసి మనుషులు కుడి చెవికి, ఎడమగా కుడి కాలు బొటినేలుకి ఇలాగ రాసుకుంటూ బలిపీఠం మీద పోక్షించుతూ ఉంటే మానవుల పాపం పరిహారం అవుతుందని ఏర్పాటు చేసిన ఆ దినాలు. అయితే కాలము సంపూర్ణమైంది కనుక దేవుడే నరుడుగా మానవుల పాపాలకి, ఎందుకంటే ఆ రక్తము పాపం తీసివేయటానికి శక్తి లేదు కోడి దూడలు కానీ మేకపోతులు కానీ. 2 మేకపోతులు, ఎందుకంటే లేవియా ఖండములో మనకి ఆ సత్యాలు తెలియపడతాయి. 2 మేకలను తీసుకొచ్చి ఒక మేక మీద మోపబడి, అంటే మనుషులు చేసిన పాపాలను చీటీ రాసి ఆ మేక మీద పెడతారు. ఒక మేకను వధించుతారు. ఎందుకంటే మేకలు చనిపోయి తిరిగి లేవు కదా, అందుకని అలాగ చేస్తున్నారు. అట్ట కాకుండా యేసుని పేరుతో 2000 సంవత్సరముల క్రితము ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనానుసారముగా యేసు నరుడుగా పుట్టాడు. మానవ జన్మముతో వచ్చాడు. ఎందుకంటే మానవుల పాపాలకి పరిహారము పరిశుద్ధ రక్తము కావాలా.
లోకములో పాపము లేకుండా ఏ నరుడు లేడు. దేవుళ్ళు అనబడిన వారిలో కూడా ఎవరిలోనైనా పాపము ఉన్నది. పాపము లేకుండా పరిశుద్ధులుగా పుట్టిన వారు ఎవరు లేరు. ఒక్క యేసు క్రీస్తు ఒక్కడే పాపము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమందు ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఒక్కడే. అయితే ఆయన ఈ లోకములోనికి వచ్చి మనలాగే తిరుగుతూ, మన మధ్యనే తిరుగుతూ, పాపులతో కలిసి జీవించుచు, పాపము చేయకుండా వారితో నీతి కథలెన్నో బోధించుచు, పరలోకములో ఉన్న సత్యాలన్నిటినీ ఉపమాన రీతిగా ఆనాడు యేసయ్యను వెంబడించిన శిష్యులతో మాట్లాడిన సత్యాలు. అయితే దేవుని నామానికి స్తోత్రములు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 36వ వచనం కాడి నుంచి చదువుకుందాము. ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తుని మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు కనుక ఆ ఇంటికి యేసయ్య వెళ్ళాడు. చదువుదామా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయుటకు ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలను ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిచయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగి ఉండదు. ఇది పాపాత్మురాలు తనలో తాను అనుకోలేను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలని ఉన్నదని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులుండేది. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిని క్షమించను, వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఒకడు ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించిన అని చెప్పుమనను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ అచ్చి ఉన్నాడో వాడే అని చెప్పగా ఆయన సరిగ్గా యోచించుదని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి
క్షమించబడి ఉన్నవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో నేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరని తమలో తాము అనుకునేది. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానివిగా వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పారు. దేవుని నామానికి స్తోత్రములు. యేసుక్రీస్తుని ఇలాగే ప్రదర్శించారుగా తిరుగుతున్న దినాలలో ఆయన భక్తి కలిగిన వాడే. యేసు ప్రభు భక్తుడని మా ఇంట్లోకి వస్తే మాకు ఆశీర్వాదం ఉంటుందని భోజనానికి పిలిచాడు. అభిమానంతో పిలిచాడో ఎలాగో పిలిచాడు. అయితే యేసు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఆయనకు మర్యాద చేయాలి కదా, మర్యాద ఏమి చేయలే. అయినా కూడా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలనే ఒక స్త్రీ యేసుక్రీస్తుని గురించి వింద కనుక ఆయనను చూడాలా అనే ఆశతో ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యూదులు ఇట్ట మడిగాళ్ళు వేసుకుని ఇట్ట కూర్చొని భోజనం చేస్తారు. ముందే కూర్చున్నారు. యేసు ప్రభు వెనకాలకు వచ్చింది ఆ స్త్రీ. వెనకాలకు వచ్చి కన్నీటితో పాదాలు తడుపుతుంది. ఎందుకు? దేవుని నామానికి స్తోత్రములు. దేవుని ముఖ కాంతిలో మనిషి రహస్య పాపములు కనబడతాయి కనుక అందుకనే ఆమె తన పాప స్థితిని గుర్తించి కన్నీరు కారుతుంది. యేసు ప్రభు దగ్గర కన్నీరు కారుతూ ఆ పాదాలను తడిపి తన స్త్రీకి తల వెంట్రులు ఘనమైనగా దేవుడు ఇచ్చాడు. ఆమెకు ఘనమైనగా ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభు కొరకు వాడాలని ఆ స్త్రీ ఏం చేసింది? ఆ తల వెంట్రుకలతో తుడుస్తుంది, పాదాలు తుడిచి అంతేకాకుండా ముద్దు పెట్టుకుంటుంది. అది వరకు ఆ పేరు పాపాత్మరాలని రాయబడింది. ఆ పెదవులతో ఎవరిని ముద్దు పెట్టుకుందో, ఏ రీతిగా తన పెదవులను ఉపయోగించిందో మనకైతే తెలీదు. కానీ తన పెదవులతో యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకున్నట మానలేదంట. అయితే అక్కడ అంతేకాకుండా అత్తరు తీసుకొచ్చి పాదాలకి పూసింది. ఇవన్నీ చేస్తున్నాడు. ఈ పిలిచిన సీమోను చూసి అనుకుంటున్నాడు తనలో తాను పైకి అన్నా. ఎందుకంటే దేవుని నామానికి స్తోత్రములు. ఈ సమయంలోనైనా ఏ స్థలములో ఉండినా నీవు దేనిని గురించి ఆలోచిస్తున్నావు అవన్నీ కూడా యేసయ్యకి వినబడతాయండి, కనబడతాయండి. ఆయనకి సాటు మరుగు అనేది ఏది లేదండి. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభునైతే ఆహ్వానించింది కానీ ప్రభువుకి చేయవలసిన మర్యాదలు ఆ సీమోను ఏమాత్రమూ చేయలే. ఈమె పాపాత్మురాలు అయినప్పటికైనాను తన పాపములు ఒప్పుకుంటూ ప్రభువుని కన్నీళ్లతో పాదాలు తడిపింది. తన కురులతో ఆ పాదాలు తుడిచింది. ఆ తర్వాత అత్తరు పూసింది. పాదాలకు ముద్దు పెట్టుకుంటా మానకుండా ఉంది. ఆయన అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త ఉంటే ఈమె ఎసువంటిదో ఎరుగుంది అంటుకోనీయకుండా ఉండాల. అయితే ఈయన ఆ పాపాత్మురాలు వచ్చి ఇలాగ చేస్తుంటే ఈయన ఎందుకు ఇలాగ ఉండాలని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. యేసుక్రీస్తు హృదయ రహస్యాలు ఎరుగుని వాడు కనుక తలంపు పుట్టక మునిపే, మాట నాలుకకు రాక మునిపే ఆయనకు పూర్తిగా తెలుసు. కనుక అంటున్నాడు, సీమోను నువ్వెందుకు అలాగ తలంచుతున్నావు? ఈమెను ఎందుకు నువ్వు ఆ రీతిగా తేలిగ్గా ఎంచుతున్నావు? అయితే నేను నీ ఇంటిలోకి వచ్చినప్పుడు నీవు నా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోమని నాకు తమలా ఇవ్వలేదు. అంతేకాకుండా నాకు మర్యాదేమీ చేయలేదు, నేనే రాయలేదు. ఆమె ఘనమైనది
తెలిసింది. అంతేకాకుండా అప్పుడు ఏమంటున్నాడంటే ఆ సీమోనితో ఒక్క చెబుతున్నాడు, ఇద్దరు ఉన్నారు, వారికి ఇద్దరు రుణస్తులే. ఎక్కువ చేసిన వాళ్ళు రుణస్తులే, తక్కువ చేసిన వాళ్ళు రుణస్తులే. అయితే వారిద్దరికి తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. యేసు ప్రభువు తీర్చడానికి మన దగ్గర ఉందా? అన్నీ ఆయనవే కదా. మనము ఒక 1000 రూపాయలు ఇస్తే మనకు ఆయన త్యాగం తీరిద్దా? ఏమిచ్చి తీరుతాము? కీర్తన గ్రంథంలో మాట్లాడతాడు, నేను ఆకలి కొంటే నీకు చెబుతానా, ఏ కొండలలో పశువులన్నీ నాయి కాదా అంటాడు. ఇవన్నీ దహన బలులు నాయి కదా, నీవేమిస్తావు? ఆయనకేమిస్తావు? మనమేమి ఇయ్యలేము, అన్నీ ఆయన కోరుతుంది ఒక్కటే, నీ హృదయము నాకు ఇవ్వమంటున్నాడు. హృదయం ఎలాంటిదంటే మానవ హృదయము బాల్యము నుండి చెడ్డది. మానవ హృదయములో పాపము ఏలుతుంది. ఆ పాపమును తీసివేయటానికే యేసయ్య వచ్చాడు. బలులు ఇస్తే, అర్పణలు ఇస్తే హృదయములో పాపం పోటలేదు, పాపం అలాగే ఉంటుంది, బలులు ఎక్కువగా చేస్తున్నారు. అలా కాకుండా యేసే వచ్చి తన అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించడని హృదయమందు విశ్వాసం ఉంచాలి. అందుకనే ఇద్దరి దగ్గర ఏమీ లేవు తీర్చడానికి. కనుక యేసు ప్రభు అన్నాడు, ఇద్దరిని క్షమించాడు. సీమోను ఎవరు ఎక్కువగా ప్రేమించాడు చెప్పు నువ్వు అంటే, సీమోను అంటున్నాడు, ఎక్కువగా ఎవరికైతే అచ్చి ఉన్నాడో వాడిని ఎక్కువగా ప్రేమించడు. నువ్వు సరిగ్గానే యోచించావు, కానీ ఈ స్త్రీ విస్తారముగా పాపం చేసింది, విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక తన పాపములు క్షమించబడ్డాయని ఆ స్త్రీ వైపు చూసి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుని నామానికి స్తోత్రము. విశ్వాసము కావాలా? ప్రార్థన చేసినా, లేకపోతే ఉపవాసాలు ఉండినా, దీక్షలు చేసినా విశ్వాసము లేకపోతే అన్నీ వ్యర్థమే. విశ్వాసం కావాలా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మన హృదయములో విశ్వాసం ఉండాల. విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేవుని నామానికి స్తోత్రములు 33.5 సంవత్సరములు భూలోకములో పద సంచారిగా తిరుగుతూ పరలోక విషయాలన్నీ కూడా మరి 3.5 సంవత్సరములు తనకు వెంబడించిన వారందరితో సంభాషించి మాట్లాడి తన సమయం అయిపోయినప్పుడు కలవరి సిలువలో, ఇప్పుడు మనం పాట పాడుకున్నాం కదా, కలవరి సిలువలో ఆయన సిలువ వేయటానికి ఆనాటి ఉన్న యూదులందరూ కూడా ఏకముగా యేసు ప్రభుని, ఎందుకంటే నేను దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటున్నాడు, పాపములు క్షమించబడతాయి అని అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమనేమంటుంది, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆ భోజన పంక్తిలో కూర్చున్న వారు పాపములు క్షమించుటకు ఇతడు ఎవరు అని తనలో తాను అనుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. పాపములు క్షమించేది దేవుడు ఒక్కడే కదా. యేసుక్రీస్తు ఈ మాట అంటున్నాడు, ఈయన ఎవరు అని వాళ్ళు అనుకుంటున్నారు. యేసు దేవుని కుమారుడు కాదని ఆనాటి ప్రజలు ప్రభువుని హింసించి శ్రమలు పొందించి సిలువ వేసాడు. అయినా కూడా ఆయన అట్టి మరణము పొందవలసిందే. అట్టి మరణము పొంది పాపములకు క్షమాభిక్ష పెడటానికి ఆయన అమూల్యమైన రక్తమును కారవటానికి వచ్చేది కనుక ఆయన అట్టి సిలువ మరణం పొందకపోతే మనకి మోక్షము లేదండి. మనకు మోక్షం లేదు, మన పాపాలకి క్షమాపణ లేదు. కనుక ఈ సమయంలో ఆ స్త్రీని, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీకు సమాధానము గలవాని వెళ్ళమన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. సమాధానం అంటే మనుషులతో సమాధానం కాదు, ఇది దేవునితో సమాధానము. దేవునికి మనిషికి మధ్యలో ఉన్న ఆ పాపము వలన మనిషికి దేవునికి సమాధానము కోల్పోయి లోకములో పాపముల
పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో సాతాను వశములో మనము ఉంటున్నాము కనుక ఆ సాతాను వశములో నుండి విడిపించటానికి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో, ఎందుకంటే ఆయన మరణము కూడా లేఖనముల ద్వారానే మరణము సంభవించిందండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో 3వ వచనములో ఉంటది. ఆయన మరణము ఎందుకు పొందాడంటే ప్రతిదీ కూడా లేఖనములు నెరవేరటానికే యేసు జన్మించాడు. లేఖనములు నెరవేరటానికి ఆయన మరణించి లేఖనములు నెరవేరటానికి సజీవుడుగా తిరిగి లేచాడు. ఆ మాటను విశ్వసిస్తే, నమ్మితే మనకి క్షమాపణ. నమ్మటమే, విశ్వాసమే కావాలి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే అవును కాకన్నాడు. బాధలు వ్యాధులు కలిగిన వాళ్ళతో మనం విశ్వాసముతో, ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు. వాక్యమే సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్న ప్రధాన యాజకుడుగా వచ్చి నీ నా పాపములు సర్వలోకములో ఉన్న పాప మనుషులందరి పాపాల కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యండి. ఆ యేసు ప్రభువుని విశ్వసిస్తే, అంతేకాదు ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని నేను పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవటానికి అధికారం ఉందని సర్వాధికారము కలిగిన దేవుడుగా యేసుగా చనిపోయి మృతుల లోకములో నుండి సాతానుని జయించి మరణపు ముళ్ళను విరిచి ప్రభు తిరిగి సజీవుడుగా లేచాడండి. లేచి ఎవరైతే అపనమ్మకతో ఉన్నారో వారితో కలిసి మాట్లాడాడు, ముచ్చటించాడు, వారి అపనమ్మకను తీర్చాడు. కనుక దేవుని నామానికి స్తోత్రములు. నువ్వు ఎందుకంటే మనము ఎవరు నమ్ముతామో వారి మాట వింటాం, అంటారా? మనం ఎవరు నమ్ముతామో వారి మాట వింటాం, వారు చెప్పినట్లు చేస్తాం. కనుక ఈ సమయంలో మనం అందరము కూడా యేసయ్య మాట విన్నామా లేదా? అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువమ్మా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నీతో నిశ్చయంగా చెప్తున్నాడు, మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడంటే అక్కడ ఏముంది? అగాధం ఉంది. అగాధం ఉందా లేదా? చెప్పాడా లేదా? చెప్పా? ధనవంతుడితో ఏం చెప్పాడు? అక్కడ వారు ఇక్కడ వారు అక్కడికి దాటి రాకున్నట్టు మధ్యలో అగాధం ఉంది. ఆ అగాధమును దాటి రావాలంటే, మనం నిత్య జీవములో ఉండాలంటే యేసయ్యలో సంతోషము, ఆనందము ఆయనలో ఉంది. కాబట్టి ఆ ఆనందము నీకు కావాలా? ఆ సంతోషము నీకు కావాలా? పరలోకములో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే యేసుని అంగీకరించు. యేసు రక్షకుడని నువ్వు అంగీకరించి ఆయన మృతులలో నుండి లేచాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. ఇది బైబిల్ సత్యం. మరి విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం ఉంచితే రక్షణ. విశ్వాసము లేకుండా ఎన్ని పుణ్య కార్యాలు చేసిన రక్షణ కలగదు. ఉపవాసం ఉండు, లేకపోతే ఏ ప్రార్థనలు చెయ్యి, ఎన్ని చేసినా కూడా విశ్వాసము గొప్పది. విశ్వాసం అనేది ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటుందమ్మా? విశ్వాసం అనేది ఎక్కడ ఉంటది? హృదయంలో ఉంటది. ఇరుట వలన విశ్వాసం. ఎవరి గురించి వినాలా? క్రీస్తుని గురించే వినాలా, యేసుని గురించే వినాలా. యేసు జీవితం ఏంటి, యేసు ఎలాగ వచ్చాడు, ఆయన జననం ఏంటి, ఆయన ఎలాగ జీవించాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచి
చర్చకి వలన మనకు ప్రయోజనం ఏంటి అన్న సత్యాన్ని తెలుసుకోవటమే, తెలుసుకుని నమ్మి. ఎందుకంటే ప్రభువా నువ్వు దేవాతి దేవుడు, ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు, ఎవరు సమీపించలేరు ఆయన్ని. ఆయన అంతా తేజస్సు, కోటి సూర్యుల కళలో తేజస్సు కలిగిన ఆయన. మనము మధ్యాహ్నం తప్పుడు సూర్యుడు అంతట చూస్తామా? ఒక్క సూర్యుడు అంతే చూడలేము. మరి కోటి సూర్యుల కళలతో తేజరిల్లుతున్న ఆయన మనం చూస్తామా? ఆయన మనం సమీపిస్తామా? ఆయన రాజ్యంలో మనం ఉంటామా? ఉండవు. కాబట్టి అక్కడ నుండి మన దగ్గరికి మనిషి అవతారముతో రక్తం. అందుకే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెబుతాడు, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం అంతయు మరణ దాస్యములో ఉన్నవారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములో పాయవాడుగా ఉన్నాడండి. దేవుని నామానికి స్తోత్రములు. నీ నా పాపములు, సర్వలోకములో ఉన్న మానవుల పాపముల కొరకు యేసయ్య సిలువలో బలి అయ్యాడు. దేవుని నామానికి వందనాలు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా మారాడండి. నీ నా పాపము, మనం చేసిన అక్రమము, అతిక్రమము, అబద్ధాలు, తర్వాత ఏవైతే దేవునికి హేయకరమైన ఉన్నాయో అవన్నీ మానవ హృదయంలో కలేసుకుని ఉన్నాయి. ఆ మానవ హృదయంలో ఉన్న అన్నిటినీ విడిచిపెట్టాల. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలు మనం చేసేయండి, యేసు లేకుండా చేసేయండి నిర్జీవ క్రియలు. ఆ నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడాల. ఎక్కడ ఏం బట్టి శుద్ధి? కొండలకు వెళ్ళా నదుల్లో మునిగితే శుద్ధి వస్తుందా? ఎక్కడికి పోయినా శుద్ధి రాదండి. నీ హృదయం ఉన్న చోటే యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపముల కొరకు నీవు ఈ లోకానికి దిగి వచ్చావయ్యా, ఈ సత్యం నేను ఇన్నాళ్ళు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నా, నా పాపములు క్షమించు, నువ్వు నా పాపముల కొరకు మరణించావు, నన్ను తిరిగి నీ రాజ్యంలో చేర్చుకోవటానికి మృత్యుంజయుడుగా తిరిగి సజీవులుగా లేచావు ప్రభువా, నేను విశ్వసిస్తున్నానయ్యా, నన్ను క్షమించని పశ్చాత్తాప హృదయముతో ప్రభు సన్నిధి ఎవరు ఏడుతారో వారి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. అందుకే ఏమంటాడంటే యోహాను సువార్తలో, యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో ఏమంటాడంటే, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మన పాపములను పవిత్రులుగా చేస్తాడు. మన పాపములకు పరిహారం కావాలంటే యేసు రక్తమేనండి. ఆయన దగ్గరకు వద్దామా? ఎక్కడన్నా ఉండండి, ఎక్కడైనా ఉండి ఆలకించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున, ఆయన నామము తరపున ప్రతినిధులుగా మరి ఈ గ్రామములకు వచ్చి సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకంటే ఎక్కువగా ప్రేమించిన వారికి కదా, ఎక్కువగా ఏ బిడ్డను ప్రేమిస్తాం ఆ బిడ్డను మనము శిక్షిస్తాం కదా, దగ్గరికి తీస్తాం, ఆదరిస్తాం, హెచ్చరికలు ఇస్తాం. ఇలాగా చేయకూడదు, సరి చేసుకోండి అని హెచ్చరికలు ఇస్తాం మన బిడ్డలకి. అలాగే సర్వలోకములో ఉన్న మానవులందరూ కూడా యేసుక్రీస్తు సంతానమే, ఆయన నామమే. నమ్మితే ఇప్పుడే రక్షణ కలుగుతుంది, నమ్మకపోయినా ఇంకానే సమయం ఇస్తున్నాడు. నాకు తెలియలేదు, మీరు సువార్త వినలేదు, ఆయన గురించి నాకు తెలియదు అంటానికి వీలు లేదు. కనుక యేసుక్రీస్తు తిరిగి లేచి ఆరోహణమై వెళ్తా ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మని వారికి శిక్ష ఉందని చెప్పండి అని ప్రభు చెప్పిన ఆజ్ఞల ప్రకారం అప్పుడు నుండి
సువార్త ప్రకటించబడుతూనే ఉంది. అంతేకాదు ఈ వేదవ కాలనీలో మరి నేను వచ్చే ఈ బాపట్ల నాకు వివాహమయ్యి 50 సంవత్సరాలు అంతకు ముందు నేను రాకముందే ఈ గొల్లపాలెంలో సువార్త ప్రకటిస్తున్నారు. పంట ఐజాబ్ గారు అప్పుడున్న విశ్వాసులు మరి అక్కడ నుంచి రోడ్డు కాడ నుంచే డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ వీధిలో అక్కడ నుంచొని, అప్పుడైతే ఈ కరెంట్లు కూడా లేవండి, గుడ్డలు ముట్టించుకుని లాండలు ముట్టించుకుని చేత్తో పట్టుకుని వచ్చాం. అందుకని దేవుని నామానికి స్తోత్రములు వచ్చి అప్పుడు నుండి ఇప్పటి వరకు సువార్త ఆగకుండానే ప్రకటించబడుతుంది. మీరు మేము వినలేదంటానికి మాత్రము అవకాశం లేదు. ఇది మీకే అప్పగించబడుతుంది. ఎందుకంటే యేసు ఆ వాక్యం ఏం చెప్తాడంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారికి హఠాత్తుగా మరణం వస్తుందని వాక్యం చెబుతుంది. యేసు ప్రభు ప్రేమించి పలుమార్లు నేను ప్రకటించి సువార్త వినిపిస్తున్న ఈ మాటను వింటే రక్షణ, వినకపోతే శిక్ష, నరకం. ఆ శిక్ష ఏంటంటే ఈ లోకంలో అయితే ఏదో కారాగార శిక్ష అని కొన్నాలేస్తారు. ఇది అలా కాదు. నిత్యము ఆత్మ సాగదు. ఆత్మకి ఈ పురుగని ఆత్మ చనిపోదు. ఉంటే నిత్య జీవమా, ఉంటే నిత్య నరకమా. అగ్ని ఆరదు, పురుగు సాగదు. ఆ వేదనకు ఆ బాధకు తట్టుకోలేక ఎన్నో బాధలు పడతావు. అక్కడ పోకుండా ఉండాలంటే ఇప్పుడే యేసుక్రీస్తుని అంగీకరించండి. అప్పట్లో ఈ గ్రామంలో విశ్వసించిన ఆమె దేవుని నామానికి స్తోత్రం ఈ సమయంలో చెప్పక మానలేదు. తిమోతి గనక అమ్మ లోయ అమ్మ, తర్వాత తిమోతి నీలో ఆ విశ్వాసము ప్రబలుతున్నట్టు ఈ దినాలలో ఈ గ్రామంలో కూడా మొదట విశ్వాసగా వేణు భాగ్యం గారు ప్రభుని నమ్ముకుంది. ఆ తర్వాత ఆయన కుమార్తె అయిన తర్వాత నాగారమ్మ గారు ప్రభు నమ్ముకుంది. అలాగే ఈ సమయంలో ఆ విశ్వాసము వాళ్ళమ్మ తర్వాత వెంకటేశ్వరమ్మ గారిలో కూడా ఆ విశ్వాసము ప్రాపుతూ ఉంది. ఈ విశ్వాసము అందరికీ వ్యాపించబడాల. దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. గ్రామంలో పని చేస్తలేదా? ఇక్కడ సువార్త గొల్లపాలెం ఇక్కడ వంతులు అమ్మటే, బ్రిడ్జి అమ్మటే మందిరం ఉన్నప్పుడు వచ్చాడు ఎవరు? జోషి బాబు. ఆ అబ్బాయి కూడా మన దగ్గరే యేసుక్రీస్తుని అంగీకరించాడు, బాప్తిసం పొందుకున్నాడు. ఇప్పుడు సేవకుడిగా కొన్ని ఆత్మలను సంపాదిస్తున్నాడు. ఆ తర్వాత బుజ్జి కూడా ప్రభు అయిన యేసయ్యని మనలో దగ్గరే నేర్చుకున్నాడు, అనుభవం పొందాడు. ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత గోపి కూడా మన దగ్గరే ప్రభువుని అంగీకరించి తర్ఫీదయ్యి ఆయన కూడా దేవుని పనిలోనే ఉన్నారు. ఇంకా అనేకులు ఉన్నారు. ఇంకను ఈ పని కొనసాగించాలనే ఆశతో ప్రయాణము కొనసాగుతుంది. మీరు వినిన భక్తులు ఏమన్నాడంటే, యేసుతో దేవుడు అంటున్నాడు. వాళ్ళు వింటలేదు అని అంటే, వారు వినినా వినకపోయినా వారి మధ్యన ప్రవక్త ఉన్నాడని నువ్వు ప్రకటించు అని మరి యేసుతో దేవుడు చెప్పినట్లు ఈ గ్రామంలో పలుమారులు వీధికి తిరిగి యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించుచున్నాము కనుక ఆ యేసయ్యని సొంత రక్షకులుగా అంగీకరించండి అమ్మా. ఎందుకంటే విశ్వాసం వలనే రక్షణ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, సృష్టికర్త, ఆయనే రక్షణకర్త, ఆయన యందే నిత్య జీవము, ఆయనలోనే సంతోషము ఆనందము. పరలోక రాజ్యములో 12 గుమ్మములో రత్నములతో అలంకరించబడే బంగారు వీధులలో తిరుగుతూ ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యుడు చంద్రులు లేని రాజ్యములో ఉండాల. నిత్యము ఆనందముతో సంతోషముతో యేసుని స్తుతించుచు
యేసు మనం ఉండాలంటే ఇప్పుడే ఆ యేసయ్యను అంగీకరించాలా. అంగీకరించి సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకో, నీ ఇంటిలోకి చేర్చుకో. నీ ద్వారా నీ పిల్లలకి ఆ విశ్వాసాన్ని ప్రకటించండి, చెప్పండి. యేసుక్రీస్తుని గురించి పిల్లలకు కూడా చెప్పాలా. ఆశీర్వాదాలు కావాలంటే యేసయ్య దగ్గరకు రావాలా. యేసయ్య వలనే మనకు ఆశీర్వాదాలకి వారసుడుగా యేసుక్రీస్తే. పరలోక రాజ్యానికి వారసులు ఇక్కడ కాదు. ఆశీర్వాదాలు అంటే ఇల్లు కట్టుకోవటం, లేకపోతే ఉద్యోగం రావటము, మా కోసం పిల్లల కోసము పొలం సంపాదించుకోవాలా, ఈ కావాలా వీటి కోసమే కాదు. ఈ భౌతికంగా ప్రార్థన చేయకపోయినా దేవుడు ఇస్తాడు. వాటి కోసం కాదు అసలు విశ్వాసం. పరలోకం చేస్తానా నేను లేదా, యేసయ్య చెప్పినట్టు చేస్తున్నామా లేదా అన్న విషయాలను మనస్కరించుకుని వాక్య ప్రకారముగా నడుచుకున్నాము. ఆ స్త్రీతో మాట్లాడమ్మా సమాధానం గలదానిగా వెళ్ళమన్నాడు. ఈ విశ్వాసమే నిన్ను రక్షించింది. యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వాసము ద్వారా రక్షణ పొంది సమాధానము, దేవునికి నీకు సమాధానము కలిగి జీవించాలంటే యేసు దగ్గరకు రా. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇక సమయం పోతే ఇక రాదు. రేపు అన్నదే మనది కాదు. ఈ రేపు పడుకున్నామంటే లెగుస్తామా లేదో నమ్మకమా లేదు. కనుక నేడనే దినము ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభువైన యేసయ్య పేరట ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మీ హృదయములో నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం పోయినాడగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం పోయినాడగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమా సోదరం. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమా సోదరా. నీ జీవితంలో గమ్యం పోయేదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు